చిరునామాలకు చేరాల్సిన పోస్టల్ పత్రాలు అన్నమయ్య జిల్లా రాజంపేట శివారులోని పాడుబడ్డ గదిలో కుప్పలుగా పడి ఉన్నాయి. రాజంపేట మండలం బోయినపల్లిలో ఊరికి దూరంగా ఉన్న పాడుబడ్డ గదిలో ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, డ్రైవింగ్ లైసెన్సులు, చెక్ బుక్లను పోస్టల్ సిబ్బంది పడేశారు. ప్రభుత్వ శాఖల నుంచి వినియోగదారులకు అందాల్సిన విలువైన పత్రాలు పాడుబడ్డ గదిలో దర్శనం ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం ఎలా వెలుగులోకి వచ్చింది? దీనిపై ఉన్నతాధికారులు ఏమంటున్నారు? శర్మ, ఈ అన్నమయ్య జిల్లా రాజంపేట తపాలా శాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. రాజంపేట శివార్లో ఉన్నటువంటి బైనపల్లిలో నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఓ గదిలో భారీ సంఖ్యలో ఆధార్ కార్డులు, బ్యాంక్ చెక్ బుక్లు, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తి ఆ గదిలోకి వెళ్లడంతో కుప్పలు తెప్పలుగా డ్రైవింగ్ లైసెన్సులు, అసలు ఓపెన్ చేయని కవర్ ఓపెన్ చేయనటువంటి డ్రైవింగ్ లైసెన్సులు, చెక్ బుక్లు అన్ని కూడా అక్కడ పడి ఉండడం గమనించి స్థానిక అధికారులకు పోలీసులు కూడా సమాచారం అందించారు. అయితే చాలా సందర్భాల్లో వినియోగదారులు వెబ్సైట్ ద్వారా ఆధార్ కార్డులని ఐరిస్ చేసుకుని అవన్నీ కూడా ఇంటికి పోస్టల్ శాఖ ద్వారానే ఇళ్లకు పంపించేటువంటి పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సులు కూడా మనం నెట్ లో ఎంటర్ చేసినట్లయితే డ్రైవింగ్ లైసెన్సులు కూడా పోస్టల్ శాఖ ద్వారా ఇంటికి పంపిస్తారు. ఒకవేళ ఎవరైనా వాళ్ళ చిరునామాలకు వాళ్ళ అడ్రస్లు కూడా పంపించేటువంటి పరిస్థితి. ఒక బ్యాంకుకి వెళ్లి మనము చెక్ బుక్లు కూడా కావాలని అడిగితే కూడా ఈ సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా పోస్టల్ శాఖ ద్వారానే ఆ అడ్రస్లకు పంపించేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఈ తపాలా కార్యాలయానికి వచ్చినటువంటి ఇవన్నీ కూడా సంబంధిత చిరునామాలకు ప్రజలకు ఇళ్లకు వెళ్లి ఇవ్వాల్సినటువంటి పోస్ట్ మ్యాన్లు కావచ్చు, తపాలా శాఖ సిబ్బంది కావచ్చు, సిబ్బంది కొరత లేకపోతే నిర్లక్ష్యం అనేది తెలియదు. కానీ వాళ్ళు ఎవరు కూడా సంబంధిత వ్యక్తుల చిరునామాలకు ఆధార్ కార్డులు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్సులు, చెక్ బుక్లు ఇవన్నీ ఏమి ఇవ్వకుండా గత కొంతకాలంగా పోస్ట్ ఆఫీసులోనే మూలుగుతున్నటువంటి వాటిని కూడా ఏం చేయాలో తెలియక అవన్నిటిని కూడా పారేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. రాజంపేట మండలంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇంటి అడ్రస్లతో వచ్చినటువంటి ఆధార్ కార్డులు అన్ని కూడా బైనపల్లిలో పాడుపడినటువంటి గదిలో లభ్యమై అవన్నీ చూస్తే రాజంపేట మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు సంబంధించిన అడ్రస్లు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా స్థానికులు ఎవరు ఈ విధంగా చేశారనే దానిపైన కూడా కూతులాగుతున్నారు. ఇప్పటికే రాజంపేట పోస్ట్ ఆఫీసు ఉన్నతాధికారులకు కూడా సమాచారం వెళ్ళింది. ఏ సిబ్బంది ఎవరు ఇక్కడ పారివేశారు అనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. ఇవాళ పెద్ద సంఖ్యలో అవి లభ్యమై అయితే గత కొంతకాలంగా చాలా పాడుబడిన చినిగిపోయినటువంటి ఆధార్ కార్డులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. అంటే ప్రతిసారి వచ్చిన లభ్యమైనటువంటి పోస్ట్ ఆఫీస్ కు వచ్చినటువంటి కార్డులన్నింటినీ కూడా తరచూ ఇదే విధంగానే అదే గదిలో పారవేస్తున్నట్లు అక్కడ ఉన్నటువంటి సంఘటనా స్థలాన్ని బట్టి అయితే తెలుస్తుంది. దీనిపైన కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపైన పోస్టల్ ఉన్నతాధికారులు జిల్లా హెడ్ పోస్ట్ ఆఫీస్ కూడా కడపలో ఉన్నటువంటి జిల్లా హెడ్ పోస్ట్ ఆఫీస్ కూడా సమాచారం అందించారు. దీనిపైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు మురళి.